డిశ్చార్జ్లో కూర్చున్నారు ఆయన పక్కన. ప్రతిదీ నీ పేరు చెప్తారు. ఏంది భయ నీ వర్క్ ఏం తీసుకుందామని చెప్పి పక్కన కూర్చున్నారు. కూర్చుంటే సార్ టైం కూడా రాదు, 2 ఏళ్లతోనే టైం చేస్తారు. అరే నువ్వు 2 ఏళ్లతోనే టైం చేస్తారు. ఆయన మత్స లేకుండా డిపార్ట్మెంట్ రిపేర్ అవడం అది గొప్ప విషయం. అందుకోసం మొహమ్మద్ ఖాజా గారిని, పోలీస్ శాఖ వారిని నేను అభినందిస్తూ నా ముందు కూర్చొని నేను చెప్పిన మాట్లాడాల్సిందిగా లాయర్ అలీ సార్ గారిని, రిటైర్డ్ సార్ గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ కమ్ సార్. రిటైర్మెంట్ అందరికీ సర్వసాధారణం. వెనుక ముందు ఎక్కడ వెనుక ఎక్కడ అందరికీ ఇది సహజమే. కానీ రిటైర్మెంట్ వరకు చేసిన సేవలు ఇప్పుడు ప్రస్తుతము ఇక కొద్ది రోజులు టైంపాస్ కాక బోర్ వచ్చేస్తుంటుంది. ఇక అంతే కాలం గడుపుతూ పోవాలి. ఇక ఖాజా సార్ పేరు చెప్పాలంటే ఇక ఇంతకుముందు గోవింద్ సార్ చెప్పాడు, పోలీస్ శాఖ అంటే ఖాజా సార్ అంటే పోలీస్ శాఖ. ఇక దీని గురించి ఇంకా చాలా మంది ఇంకా చాలా నేర్చుకోవాల్సింది. నాకు కూడా ఖాజా సార్ ఒక విధమైన గురువే అని చెప్పుకుంటున్నా. నేను కూడా సార్ కంటే తక్కువ, నేను సార్ కన్నా జూనియర్. నేను ముందుకు పదవి విరమణపోతే నేను సార్ కొద్దిగా లేటు. అంటే ఖాజా సార్కి చెప్పాలంటే ఇంకా టైం సరిపోతుంది, చాలా టైం పడుతుంది. ఇంకా ఇక మోమిన్పేటలో మా సార్ ఉండే రామశక్తి ఎస్ఐ గారు, ఆ సార్ దగ్గర నేర్చుకున్నారంటే జిల్లాలో ఎక్కడైనా పనిచేయచ్చు అని చెప్పేసి ఆ సార్ ఎన్ని రోజులు ఉన్నా వారమైన ఇంటికి పోతా సార్ అంటే అబ్బాజాత ఇప్పుడు ఎక్కడ పోతాను వారమైన ఇంటికి. ఇక సార్కి చెప్పకుండా నాకు తాడు బస్సు కనిపించిందంటే బస్సు ఆగాయంటే చెప్పేసి సార్ చెప్పకుండా నేను చెప్పాను. బస్ ఎక్కువ ఇంటికి వస్తాను, తెల్లారి చూస్తున్నాను మీరు ఎక్కడ. అరే గ్యాజెట్ సాగానంటే ఖాజా సార్ అంటుంది పోయేట్టు వచ్చిన సార్ ఇంటికి చూద్దాం రేపు పొద్దుగా వాళ్ళ కదా. అప్పుడు మోమిన్పేట కూడా 6 మంది కానిస్టేబుల్ మొత్తం ఖాజా సార్ మొత్తం నడిపిస్తున్నాడు. ఒక హెడ్ కానిస్టేబుల్ షరీఫ్ ఖాన్ సార్ అని ఎస్ఐగా చేసిపోయాడు. ఇక తర్వాత ఖాజా సార్ ఏదో కానీ మోమిన్పేటలో చాలా ఎక్స్పీరియన్స్గా అన్ని ఎస్ఐతో ఎస్హెచ్ఓ ఏ విధంగా విధులు నిర్వహిస్తారో ఆ విధంగా ఖాజా సార్ మేము చేసుకొచ్చినాము. ప్రతిరోజు కూడా ఏది ఉన్నా కూడా ఖాజా సార్ మేము డ్యూటీలో ఉంటే కూడా సార్ జర దేంట్లో మేము ఖానా ఖాళీ వాడుతుంటే జాబ్ చేయాలంటుండే. ఇప్పుడు కూడా వద్దు తినకుండా పోతూ నేను చేయను అని అనలేదు. తోటి మెలిసి, ఎందుకంటే ఇప్పుడు సిబ్బంది చాలా తక్కువ ఉండే 2001లో. ఆ విధంగా ఇంకోటి డిపార్ట్మెంట్లో A to Z వరకు ఖాజా సార్కు మొత్తం తెలుసు. అది ఎవరు ప్రతిదీ కూడా డౌట్ ఉంటే ప్రతి డౌట్ విషయంలో కూడా ప్రతిసారి కూడా ఖాజా సార్ కూడా కొన్ని నేను అడిగి తెలుసుకుంటుంటా. అప్పుడు కూడా చిరాకు కానీ ఏదైనా కానీ చెప్పాను, నేను చేయను, నాకు తెలియదు అనే విషయం లేకుండా. నా పేరు మొహమ్మద్ సమీ, ఖాజా సార్ గారి పెద్ద అబ్బాయి. నేను చాలా ప్రౌడ్గా ఉంది ఈరోజు డాడీ గురించి చాలా అప్రిషియేట్ చేస్తున్నారు అందరూ. అతను సిన్సియారిటీ కానీ అతని కాంట్రిబ్యూషన్ కానీ టువర్డ్స్ డిపార్ట్మెంట్ చాలా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను ఈరోజు. యాజ్ ఏ ఆఫీసర్ కానీ కాకుండా యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ కూడా చాలా 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 కాంట్రిబ్యూషన్ ఉంది డాడీ. అదే యాక్చువల్లీ చెప్పాలనుకుంటే డాడీకి చిన్నప్పుడు ఒక డ్రీమ్ ఉంటుండే, కూతుర్ని డాక్టర్ చేయాలని. ఆ డ్రీమ్ ఎలా ఫుల్ఫిల్ చేశానంటే అసలు మీరు ఊహించలేదు దాని గురించి. ఎందుకంటే అతని డాడీ ఇచ్చిన లైక్ అతను ఇచ్చిన కాంట్రిబ్యూషన్ కానీ అయితే చిన్నప్పుడు అతను డాడీ ఇప్పుడు కూడా అనుకుండే డాక్టర్ చేసాను. డాక్టర్ యాక్చువల్గా మేము ఇలానే ఫన్నీగా తీసుకుంటుండే. కానీ అతనికి గైడ్ చేసి సపోర్ట్ చేసి ఇలా మనం గెటింగ్ చేయాలి, ఒక కాంపిటేటివ్ వరల్డ్లో మనం చాలా చాలా సపోర్టింగ్గా ఉన్నారు. ఏంటంటే అతను స్టడీస్ పైన ఇంట్రెస్ట్ తీసుకొచ్చి చెల్లెలకి తర్వాత ఇంటర్మీడియట్లో ఆమె చాలా మంచి గ్రేట్ రిజల్ట్ తీసుకొచ్చింది. ఆమె తర్వాత యూపీఎస్సీకి వచ్చింది. రైట్లో ఇప్పుడు ఆమె నిమ్స్లో ఎండి చేస్తుంది ఆమె. ఇప్పుడు చెల్లెలు కూడా కాదు, యాజ్ ఏ మన ఇద్దరు అబ్బాయిలు కూడా, నేను మా తమ్ముడు ఇద్దరు కూడా మంచి ప్రొఫెషనల్ కోర్సెస్ చదివించారు. నేను యాజ్ ఏ టెక్నికల్ మేనేజర్ సాఫ్ట్వేర్ కంపెనీ సింగపూర్ కంపెనీకి వర్క్ చేస్తున్నాను. తమ్ముడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్
ఓకే యా థ్యాంక్ యూ. నేను సార్తో పాటు దగ్గర నుండి చూసిన వ్యక్తిని. ఎందుకంటే సార్ లాస్ట్ ఒక 8 months సార్ పక్కన లెఫ్ట్ సైడ్ నా పక్క చేరి సార్ అయితే ఆ పక్క చేరే నా తాలూకు టౌన్ పిఎస్ 9 months నేను తాలూకు టౌన్లో చేశాను. 8 months సార్తో పాటు నేను డ్యూటీ చేశాను. కాబట్టి సార్ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే రిటైర్మెంట్ అయ్యి 58 years ఉన్నా కానీ నేను ఏ విధంగా ఆలోచిస్తానో, ఇప్పుడు కొత్తగా రిక్రూట్ అయిన ఎస్ఐ ఏ విధంగా ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించి లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని. సార్ యొక్క డెడికేషన్ ఏ విధంగా ఉంటుందంటే మనకు ఆర్టీసీ స్ట్రైక్ జరిగినప్పుడు మేము 3 o'clock 2 o'clock 4 o'clock ఏదైనా ప్రివెంటివ్ అరెస్ట్ ఉంటే మేము 3 o'clock 4 o'clock వస్తే సార్ కూడా వచ్చారు. ఆయన వచ్చిన 2 daysకే వచ్చి తాను టౌన్ పిఎస్లో రిపోర్ట్ చేశాడు. నెక్స్ట్ డే అంటే ఈవినింగ్ వెళ్ళి నెక్స్ట్ డే అంటే డ్రెస్సెస్ కానీ లేకపోతే అతని యొక్క బిలాన్స్ ఏమంటే తాను టౌన్ తెచ్చుకోవడం సుప్పేదామని వెళ్ళాడు. బట్ నైట్ నేను 11 o'clock ఫోన్ చేసి సార్ మార్నింగ్ 4 o'clock వరకు మళ్ళీ ఉండాలి సార్ ఇక్కడ అంటే 3 o'clock వికారాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి బైక్ మీద 4 o'clock ఇక్కడికి వచ్చాను. అంటే ఆయన ఏజ్ 57 years అప్పటికి. 57-58 years టైంలో కూడా తను బైక్ మీద ఒక 40 km కూడా నైట్ అవర్స్లో జర్నీ చేసి ఒక టైంకి వెళ్ళాలి, ఒక టైం మనకు పై ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఆ టైంకి వెళ్ళాలని డెడికేషన్ సార్ దగ్గర ఉంది. ఇంకొకటి ఇప్పుడున్న జనరేషన్ మేము కానీ మా స్టాఫ్ కానీ కొంతమంది కొంచెం లేజినెస్ అనేది కొంతమంది దగ్గర ఉంటుంది. బట్ వాళ్ళందరికీ కూడా సార్ ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే డ్యూటీ ఏ విధంగా చేయాలనేది సార్ దగ్గర చాలా విషయాల్లో తెలుసుకోవచ్చు. నాకు కూడా చాలా విషయాల్లో నేను ఏదైతే డౌట్స్ ఉన్నా కానీ ఏ విధంగా ప్రొసీడ్ అయితే బాగుంటుంది, ఏ విధంగా అయితే ముందుకు వెళ్తే బాగుంటుందని చాలాసార్లు సార్ని అడిగాను. నేను వీక్లీ 1 సార్ 10 days కోసం సార్ని కాల్ చేసి అడుగుతుంటాను. కాబట్టి ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ చాలా గొప్పది. మా యొక్క ర్యాంక్ పక్కన విన్నా కానీ ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ చాలా గొప్పది. కోర్టులో మేము చేసిన కేసెస్ ఏ విధంగా అయితే చేస్తే కన్విక్షన్స్ వస్తాయి, కోర్టులో ఏ విధంగా ఎవిడెన్స్ చెప్పాలి, ఏ విధంగా ప్రొసీడ్ కావాలి, మనము లాని ఎలా ఒబే చేయాలి, దాని యొక్క సర్కమ్స్టెన్స్ తర్వాత మనకు ఏ విధంగా ఉంటుంది అనేది తన ఎక్స్పీరియన్స్ మాట్లాడుకుంటుపోతే 10 నిమిషాలు మాట్లాడుకోవాలనుకుంటే గంట సేపు మాట్లాడవచ్చు. ఆ విధంగా తన యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాం. నా యొక్క నమస్కారాలు. నేను ట్రైనింగ్ 1 month అటాచ్మెంట్ పర్పస్లో తాలూకాకి రావడం జరిగింది. స్టార్టింగ్ డే ఫస్ట్ రాగానే కొంచెం స్టార్టింగ్ ఫస్ట్ టైం కాబట్టి చాలా భయం ఉంది అనమాట. నా స్టేజ్ ఫియర్ కొంచెం ఎక్కువ. వచ్చిన రోజు రాజా సార్ని మీట్ అయినప్పుడు సార్ కొంచెం భయమైంది. కానీ రాను సార్తో మాట్లాడుకుంటే సార్ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోవడము, ఏదైనా డౌట్ వస్తే సార్ని అడిగి సార్ ఇది ఎట్లా ఈ పిటిషన్ వస్తే వీళ్ళతో ఎట్లా మాట్లాడాలి, వాటిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనేది నేను సార్ దగ్గర అడిగి తెలుసుకోవడం జరిగింది. 38 years సర్వీస్ చేసి ఎలాంటి రిమార్క్స్ లేకుండా, ఎలాంటి ఛార్జ్ లేకుండా సర్వీస్ రిటైర్మెంట్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయము. సార్కి ప్రతి డిపార్ట్మెంట్లో సార్ చేసిన ప్రతి టీంలలో సార్కి ఎనలేని అనుభవం ఉన్నది. నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్ వాళ్ళకి ధన్యవాదాలు. ఒక ప్రభుత్వ ఉద్యోగి నియామకం ఆ తర్వాత విరమణ అనేది ఒక కఠినమైనటువంటి అంశం. ఏ విధంగా అయితే తన బాధ్యతలు స్వీకరిస్తాడో ఆ ప్రభుత్వ ఉద్యోగి తన బాధ్యతను నెరవేర్చడంలో ఎంత సఫలమయ్యాడో అనేది ముఖ్యం. ఆ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ శాఖ పరిధిలో ఏ విధంగా అయితే శ్రమించాడు, అది పేరు ప్రశ్నలు తెచ్చాడా లేక ఆ శాఖని మచ్చ తెచ్చాడా అనేది ముఖ్యం. 38 సంవత్సరాల ఈ సర్వీస్లో మొహమ్మద్ ఖాజా గారు ఎంతో మంచిగా పనిచేశారు. నేను దాంట్లో వచ్చినప్పుడు మొదటిసారి చూశాను. ఆయన తన విధి నిర్వహణలో ఎలాంటి కాంప్రమైజ్ చేసే వ్యక్తి కాదు.
ఇక్కడ ఎలాంటి తగాదాలకు కూడా చోటు లేకుండా చాలా ప్రశాంతంగా శాంతియుతంగా తాను అన్నీ చేసేవాడు. పిలిస్తే పలకరించేవాడు. ఆ తర్వాత ఆయన సమస్య వచ్చి నాకు చెప్తే సావధానంగా విని ఆ సమస్యకు పరిష్కారం చూపించేవాడు ఆ వ్యక్తి మొహమ్మద్ ఖాజా. ఆ తర్వాత కోవిడ్ పీరియడ్లో మొహమ్మద్ ఖాజాతో పాటు సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ గారి కృషి అమోఘమైంది. వాడు రాత్రి అనక పగలనక నిత్యము ఈ తాండూరులో ఆ బండిలోనే బహుశా వాళ్ళ రాత్రి పగలని బండిలో గడిచిపోయాము. ఫ్యామిలీస్ మాత్రం వాళ్ళకు సమయం ఇవ్వలేదు. అలాంటి తీవ్రమైన కృషి చేసిన ఎక్కడ చూసినా ఎటు చూసినా వీళ్ళే కనిపించేవాడు. ఆ గల్లీలో చూసినా వీళ్ళే ఉన్నారు, ఈ గల్లీలో ఒకళ్ళు వెళ్తారు, ఒకళ్ళు వస్తున్నారు. అలాంటి కృషి చేసినటువంటి కఠినంగా శ్రమించినటువంటి వ్యక్తులు వీళ్ళు. దీంట్లో మొహమ్మద్ ఖాజా గారు ఒకరు. సార్ 38 సంవత్సరాల సర్వీస్లో ఒక మచ్చ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్మెంట్ కావాలంటే ఒక గొప్ప విషయం. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర సమాజంలో ఉన్నటువంటి అందరు వ్యక్తులు వస్తారు. అటు రాజకీయ నాయకులు వస్తారు, సంఘ సేవకులు వస్తారు, విద్యార్థులు వస్తారు, ఉపాధ్యాయులు వస్తారు. ప్రతి వారితో సంబంధం ఉంటుంది. ఎందుకంటే కొందరు ర్యాలీలు తీస్తారు, కొందరు సమాజంలో విషయాలు సభలు పెడతారు. దానికోసం అనుమతి వీళ్ళకి తీసుకోవాలి. ఒక్కొక్కసారి 2-3 ఒకసారి అప్లికేషన్ వస్తాయి. నాకు సభ ఇవ్వండి. ఒక వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగి కావచ్చు, అతని జీవితంలో 5 ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి. పుట్టుక, ఆరోగ్యంగా పుట్టడం ఒక అదృష్టం. నెక్స్ట్ ఉద్యోగ ఎంపిక, మంచి ఉద్యోగం రావడం ఒక అదృష్టం. వివాహం, మంచి భార్య దొరకడం, మంచి వైవాహిక జీవితానికి అనుకూలంగా ఉండడం అదొకటి. నెక్స్ట్ ఉద్యోగ విరమణ, మన ఉద్యోగ సర్వీస్లో చేరి అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించి మన కుటుంబ బాగోగులు చూసి పిల్లలని కూడా మనం చక్కదిద్ది ఆరోగ్యకరంగా రిటైర్డ్ కావడం అనేది ఉంటుంది. చివరిగా ఆరోగ్యంగా చనిపోవడం కూడా. ఈ మొత్తం 5 ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి. ఈ మధ్యలో మన డిఫరెంట్ ఘట్టాలు ఉంటాయి. అంటే డిఫరెంట్ ఘట్టాలు అంటే పిల్లలు చదివిపోయాం, అతని మంచి భార్య దొరకడం, అవన్నీ సబ్ యాంగిల్స్. ఇక్కడ మన ఖాజా గారు నేను ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు, అంటే సుమారు నేను లాస్ట్ ఇయర్ ఒక 20 రోజులు టౌన్స్ ఏరియా ఉన్నాం. వివిధ దశలలో ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కూడా నేను మానిటర్ చేస్తుండేది. కాబట్టి అతనిలో మంచి క్రమశిక్షణ, అంకిత భావం, ఈ 2 ఉండడం వల్ల సక్సెస్ అయింది. ఏంటది యోగాసనం? లేదు, ఇది ఒక స్పెషల్ కేసెస్ వీడియో. వినకుండా ఉండడానికి ఏచర విద్య ద్వారా మనం ఎలాంటి తినకుండా కానీ పంచుకోవచ్చారంటే ఏచర విద్య అవలంబిస్తారు. అంటే యోగాల ఒక గొప్ప విషయాలు ఉన్నాయి. నీళ్ళ మీద నడిచి అదొక యోగాసనం. ఎట్లా నడుస్తారు? నీళ్ళ మీద అంటే నడుస్తారు, అంతే. ప్రాక్టీస్ చేసి మాట్లాడతారు. ఇప్పుడు కొందరు మనం చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు తేలి తిని బతుకుతూ ఉంటాం. ఎట్లా తింటారంటే మన విషయాన్ని డైజెస్ట్ చేయగలరు. మరి మనం ఆ లెక్కలు చేయకున్నా కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు అందరూ కూడా ఆరోగ్యం కాపాడు. పిల్లలు మంచిగా సెట్ అయిపోయారు, పిల్లల పెళ్లి కూడా అయిపోయి ఆరోగ్యకరంగా అయ్యాడు. కాబట్టి ఏమైతే ఒక ఉద్యోగం కావాలో అన్ని విషయాలు ఆయన అలవర్చుకున్నాడు, సాంద్రత చేకూర్చింది. కాబట్టి ఈ సందర్భంగా ఖాజా గారి కుటుంబ సభ్యులను మరియు మిసెస్ ఖాజా గారిని పిల్లలను కూడా ప్రత్యేకంగా అభినందిస్తుంది. ఇకపోతే మన డాక్టర్ గారు చెప్పినట్టు హెల్త్ ఈజ్ వెల్త్. మనం చిన్నప్పుడు లెక్కలేసుకున్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం, ఆరోగ్యమే మహాభాగ్యం. అది చూస్తానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ 100% కరెక్ట్. ఆరోగ్యం ఒకటి లేకుంటే ఏమిటి అంటారు. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, మీరు నమ్ముతారో నమ్మరో, మన రవిగూడి నెలకొండ చెప్పిన 45 సంవత్సరాలు వాటర్ తాగ, 45 నిమిషాలు 2 సార్లు తాగలేదు. 45 సంవత్సరాల నుంచి వాటర్ తాగడు. హాజరైనటువంటి గౌరవనీయులు తాండూరు శ్రీ గారికి, అదేవిధంగా ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నటువంటి రాజా ఎస్ఐ గారికి, వారి సతీమణి గారికి,
ఆఫీసర్స్కు, మిగతా పోలీస్ సిబ్బందికి, రాజా ఫ్యామిలీకి, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఒక ఆఫీసర్ గురించి దేవుడి దీవెనలు కూడా ఉండాలి, సర్వీస్ పర్ఫార్మెన్స్ కూడా అదేవిధంగా ఉండాలి. ముఖ్యంగా ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ, అందులో ముఖ్యంగా మన పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయ్యేస్తా ఆ సమయానికి ఇల్లు కట్టుకొని ఉండాలి, కొడుకులు బిడ్డల పెళ్ళిళ్ళు చేసి ఉండాలి. అప్పుడే ఆ రిటైర్మెంట్ ఆఫీసర్కి ఒక మానసిక శాంతి దొరుకుతుంది. శ్రీ రవి కుమార్ ఇన్స్పెక్టర్ గారు మరియు రూరల్ సిఐ జగన్రెడ్డి సార్ గారికి మరియు నా సహచర నా రిటైర్ అయినటువంటి నా మిత్రులు, నా సిబ్బంది, మీడియా మిత్రులు, ఇతరులు, ఇక్కడ విచ్చేసిన వారు ప్రతి ఒక్కరికి నా రిటైర్మెంట్ మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరి నమస్కారం కూడా తెలియజేస్తున్నాను మీకు. నేను 1982లో అపాయింట్ అయ్యాను కానిస్టేబుల్గా. అంచెలంచెలుగా చాలా కష్టాలు పడి నా పిల్లలు మంచిగా చదివించుకున్నాను. వాళ్ళు విద్యావంతులైనారు, మంచి ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు. నా సిబ్బందికి నాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చిన్న వయసులోనే ఉన్నారు, మీకు కూడా రేపు పిల్లలు అవుతారు, మంచిగా మీరు విద్యాబుద్ధులు నేర్పండి, సంస్కారం నేర్పండి, డిసిప్లిన్ నేర్పండి. మరి గిరిసార్ కూడా చేశారు కొన్ని రోజులు. వారికి కూడా ఏదైనా మా గురించి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మన్నించాలి. నేను కూడా కొన్ని చెప్పాను, వాళ్ళకి ఇట్లా చేస్తాను ఇట్లా అని చెప్పాను. మరి మా ఇన్స్పెక్టర్ సారు నా ట్యాగ్ ఏంటంటే, ఆఫీసర్ ఏ వృత్తిరీత్యా మీరు కొలువు చేయాలి, ఏ డ్యూటీ చేయాలి, ఏ విధంగా పోవాలి ఏంటంటే డెఫినెట్లీ మన టాస్క్ పూరా మొత్తం కంప్లీట్ చేసి మనం ఆఫీసర్ గారికి తెలియజేసే ధర్మం మనకు. ఎందుకంటే రివ్యూస్ చేయవద్దు. మీరు కూడా చిన్న స్థాయి వాళ్ళు కూడా ఆఫీసర్ ఎవరు చెప్పినా మీ స్థాయి పై స్థాయి వాళ్ళు రిఫ్యూజ్ చేయవద్దు. మీరు అక్కడికి వెళ్ళాలి, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలి, సాల్వ్ చేసి పై అధికారులకు తెలియజేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చినటువంటి మన ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ సార్ రవికుమార్ సార్ గారు, వారి నేను ఇన్ని సంవత్సరాలు సర్వీస్ 35 సంవత్సరాలు చేశాను. కానీ లాస్ట్కు ఒక మంచి ఆఫీసర్, నాకు ఒక భగవంతుని రూపంలో దొరికినటువంటి ఆఫీసర్ అంటే నేను అనుకుంటాను. చాల్సిందని నా మనవి. ఇక్కడ సార్ ఇక్కడ
ఒక్క నిమిషం